ఆదిలాబాద్ అడవుల్లో అర్ధరాత్రి కాగడాలు మండుతున్నాయి. నిశ్శబ్దంగా కనిపించే ఆ పచ్చని చెట్ల వెనుక ఒక తరం అస్తిత్వ పోరాటం సాగుతోంది. దేశం మొత్తం డిజిటల్ యుగంలో పరుగులు తీస్తుంది. కానీ అడవి తల్లి ఒడిలో మాత్రం సమయం అలాగే ఆగిపోయింది. భూమి కోసం, భుక్తి కోసం, హక్కుల కోసం ఆ అడవి బిడ్డలు దశాబ్దాలుగా చేస్తున్న పోరాటం ఇప్పటికీ నెత్తురోడుతూనే ఉంది. అసలు ఉమ్మడి ఆదిలాబాద్ అడవుల్లో ఏం జరుగుతోంది? అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఆ అమాయకులు చేస్తున్న యుద్ధం ఎలాంటిది? ఐటీడీఏ ఉన్నా ఆ రాతలు ఎందుకు మారడం లేదు? 99 టీవీ సంచలనాత్మక ప్రత్యేక కథనం మీకోసం. ఘనమైన చరిత్ర ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ అడవుల్లో ఇప్పుడు భయం, ఆగ్రహం సమాంతరంగా ప్రవహిస్తున్నాయి. ఒకప్పుడు కొమరం భీం గర్జించిన నేలపై నేటికి ఆ నినాదాలు ప్రతిధ్వనిస్తున్నాయి. జల్, జంగల్, జమీన్, ఈ మూడే వారి ఊపిరి. ఈ మూడింటి కోసమే వారి పోరాటం. రాష్ట్రంలోనే అత్యధికంగా ఆదివాసీలు నివసించేది ఈ అడవుల్లోనే. కానీ విధి వంచిందో, పాలకులు మరిచారో కానీ వారి బతుకులు మారుమూల గూడేలకు పరిమితమైపోయాయి. చదువు అందని ద్రాక్ష, ఆరోగ్యం ఊహకందని తీరం. ఈ అంధకారానికి తోడు ఇప్పుడు మరో అంతర్గత పోరు ఆ అడవిని దహించి వేస్తోంది. తమ హక్కులను, అవకాశాలను వేరొకరు లాక్కెళ్తున్నారనే ఆగ్రహం వారిలో జ్వాలగా మారింది. ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలంటూ ఆదివాసీలు గళమెత్తారు. తమ పాలిట దక్కాల్సిన ఫలాలు ఇతరుల పాలవుతున్నాయంటూ విరుచుకుపడుతున్నారు. ఇది కేవలం నిరసన కాదు, బతుకు పోరాటం. అడవి బిడ్డల కన్నీళ్లు తుడిచేందుకు, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు 1975లో ఉట్నూరు కేంద్రంగా ఐటీడీఏ పురుడు పోసుకుంది. శతకోటి సంక్షేమ పథకాలు, కోట్లాది రూపాయల బడ్జెట్. కానీ క్షేత్రస్థాయికి వెళ్తే అంతా శూన్యం. చదువుకోవాలనే తపన ఉన్న, ప్రతిభ కళ్ల ముందు తాండవిస్తున్న పేదరికం అనే రాక్షసుడు ఆ కలలను చిదిమేస్తున్నాడు. ఉన్నత చదువుల కోసం ఏజెన్సీ నుంచి డివిజన్ కేంద్రాలకు వెళ్దామంటే సరైన రోడ్లు లేవు, వనరులు లేవు. ఆదివాసీ యువత గొంతుకగా మారిన ఉట్నూరు గిరిజన యూనివర్సిటీ కల కూడా ఆవిరైపోయింది. ఉట్నూరుకు రావాల్సిన గిరిజన విశ్వవిద్యాలయాన్ని వరంగల్కు తరలించడంతో ఆక్రోశంతో అడవి రగిలిపోయింది. తమ నోటికాడి కూడును లాక్కుంటున్నారంటూ విద్యార్థి లోకం ఉద్యమ బాట పట్టింది. ఈ పోరాటాల వెనుక మరో కోణం ఉంది. అది అడవి తల్లి కడుపుకోత. ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీ మహిళలను రక్తహీనత అనే భూతం వెంటాడుతోంది. గర్భం దాల్చడమంటే అక్కడ జీవన్మరణ సమస్య, ప్రసవం అంటే పునర్జన్మ ఎత్తడమే. పౌష్టికాహార లోపం, మూఢ నమ్మకాలు, వైద్య సౌకర్యాలు లేకపోవడంతో మాతా శిశు మరణాల రేటు భయానకంగా పెరుగుతోంది. ఏటా ఎంతో మంది అమాయకులు కాలగర్భంలో కలిసిపోతున్నారు. ఇక వర్షాకాలం వచ్చిందంటే ఆ గూడేలకు మృత్యువు ముంగిట్లోనే ఉంటుంది. వాగులు, వంకలు ఉప్పొంగి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని ఆసుపత్రికి తరలించాలంటే వంతెనలు లేవు. పాడేలపై శవాలను మోసుకెళ్లినట్లుగా బాధితులను మోసుకుంటూ వాగులు దాటించే దృశ్యాలు గుండెలను పిండేస్తున్నాయి. అధికారులకు మొరపెట్టుకున్నా, పాలకులకు విన్నవించినా దక్కింది సున్నా. మా కనీస సౌకర్యాలు లేని గ్రామాలు అనేకంగా ఉన్నాయి. ఇవన్నీ సమస్యలు రాజ్యమేలుతున్నా ఇప్పటికీ ప్రభుత్వాలకు ఇవన్నీ కూడా పట్టడం లేదు. ఆదివాసీలకు రహదారి సౌకర్యం అనేది అందని ద్రాక్షలాగా ఉన్నది. ప్రభుత్వాలు వస్తున్నాయి, రాజకీయ నాయకులు వస్తున్నారు, ఆ గ్రామాలకు రోడ్లు వేస్తామంటున్నారు. ఇప్పటి వరకు ఆ హామీలు నెరవేరట్లేదు. గతంలో అనేక మంది గర్భిణీ స్త్రీ మహిళలు వాగు ఏదైనా బాగా వర్షం వస్తే వాగు దాటని పరిస్థితి, అక్కడే ప్రసవించే పరిస్థితి. అట్లాగే ఆ గ్రామంలోనే ప్రసవ వేదంతో చనిపోయిన మాతృమూర్తులు ఎంతోమంది ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీలు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాలు ఆలోచన చేయాలా, ఆదివాసీల సమస్యల్ని పరిష్కారం చేయాలి. అయితే నిర్దిష్టమైన హామీల్ని ప్రభుత్వం ఇవ్వాలి. ఈ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ఆదివాసీల అన్ని గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలి. ఇది చాలదన్నట్టు ఆ అమాయకులపై చట్టపరమైన పిడుగుపడింది. ఉద్యోగాల్లో ఆదివాసులకు రక్షణగా నిలిచిన చారిత్రాత్మక జీవో నెంబర్ 3ని సుప్రీంకోర్టు ఎత్తివేసింది.
ఏజెన్సీ ప్రాంత టీచర్ పోస్టుల్లో గిరిజనేతరులకు కూడా అవకాశం ఇవ్వాలన్న తీర్పుతో ఆదివాసీ యువత ఆశలు అడుగంటిపోయాయి. ఉన్న ఊరిలోనే ఉద్యోగం పొందే అవకాశం పోవడంతో నిరుద్యోగం తాండవిస్తోంది. జీవో 3ని పునరుద్ధరించాలని 3 ఏళ్లుగా గళమెత్తుతున్నా ప్రభుత్వాల నుంచి స్పందన కరువైంది. చదువుకున్న కుర్రాళ్లు చేతిలో డిగ్రీలు పట్టుకుని భవిష్యత్తు లేక అడవి బాట పడుతున్నారు. వర్షాకాలం స్టార్ట్ అయింది అంటే ఏజెన్సీ ప్రాంతంలో అలోకూలం అవుతున్నారు అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజలు. అయితే ఈ ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలంటే ప్రభుత్వాలు వీటి మీద దృష్టి పెట్టి పని చేసుకోవాలి. ఇక్కడ పిహెచ్సి ఒక జాగ ఉంటే పిహెచ్సి సెంటర్ ఏమో ఇక్కడ గిమ్మకు ఇట్లా చాలా ఇట్లాంటి ఇబ్బంది. మనము జామ్ని చూస్తుంటే సెంటర్ ఏమో గిమ్మకి ఇచ్చిర్రు, అక్కడ ఏమో గిమ్మకి ఇక్కడికి వెళ్ళి పోవాలంటే మ్యాక్సిమం 30 కిలోమీటర్ల దూరం వస్తుంది. ఇటువంటి సమస్యలు అనేక గ్రామాల్లో ఉన్నాయి. ఇదే గ్రామంలో కాకుండా ఈవేళ ప్రాంతాలు షెడ్యూల్ ప్రాంతాల గ్రామాలకు వెళ్ళి చూస్తే కనీసం నడవడానికి రోడ్ లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ఏమైనా సౌకర్యం తీసుకురావాలంటే ఇప్పుడు విత్తనాలు కావచ్చు, ఫర్టిలైజర్స్ ఇట్లాంటి ఏమైనా సౌకర్యాలు తీసుకుపోవాలంటే ఈ వర్షాకాలాలు వాగులు దాటుకొని 2 రోజులు వాగు కాడ వర్షం పడితే 2 రోజులు వాగు కాడ ఆగవలసిన పరిస్థితి వస్తుంది. రైషన్ సామాన్లు వారం మెడికల్ కిట్స్ ఏమైనా తీసుకోవాలంటే మ్యాక్సిమం వాళ్ళకు ఒకటే రోజు పోయి ఒకటే రోజు వస్తామనేది నమ్మకం లేకుండా అయిపోతుంది. హక్కుల కోసం నిరంతరం రగిలిపోతున్న ఆ అడవి బిడ్డలకు ఎన్నికల వేళ మాత్రం హామీల వర్షం కురుస్తోంది. ఆ తర్వాత వారి బతుకులు మళ్లీ చీకటిమయమే. రాజకీయ లబ్ధి కోసం వారిని విడదీసి పాలిస్తుంటే ఐక్యత దెబ్బతింటోందని ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. కానీ సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. హామీల వలసలు, పాలకుల నిర్లక్ష్యం చూసి విసిగిపోయిన ఆదిలాబాద్ ఆదివాసీలు ఇప్పుడు తీవ్ర నిరాశ నుంచి మహోగ్ర రూపానికి సిద్ధమవుతున్నారు. వ్యవస్థతో తాడో పేడో తేల్చుకునేందుకు మరో చారిత్రాత్మక పోరాటానికి విల్లు ఎక్కుపెడుతున్నారు.